కాళేశ్వరం ప్రాజెక్టు ఇంతకు ఎంత బడ్జెట్ ఎంత దాంది? 1,00,000 కోట్ల బడ్జెట్ అనుకుంటా. 1,00,000 కోట్ల బడ్జెట్‌లో 1,00,000 కోట్లు మీరు చదువుకున్నోళ్ళుండి ఎట్లా 1,00,000 కోట్లు ఇది జరుగుతది చెప్పండి స్కామ్? స్కామ్ జరిగిందండి. 1,00,000 కోట్లు జరిగింది. 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ 1,00,000 కోట్లు. అందులో కొన్ని కోట్ల కుంభకోణం జరిగింది. హ్మ్. వాస్తవానికి అది అర్థం కాలేదు పబ్లిక్ కూడా. కాకపోతే టీఆర్ఎస్ అనేది తెలంగాణ పేరు మీద పెట్టేటకల్లా తెలంగాణ కోసం పోరాడిన నేతనే బరాబర్. కాకపోతే కానీ ఇలా మిగులు బడ్జెట్లో ఉన్నదాన్ని లోడ్ బడ్జెట్లోకి తీసుకురావడం జరిగింది. 2014 ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే కదా, ఉన్నప్పుడు అప్పుడు మిగులు బడ్జెట్లో ఉండే. అయితే నేను ప్రజెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫీల్డ్లో ఉన్నాను. అయితే గవర్నమెంట్ జాబ్స్ కూడా అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో వేస్తే ఒక నోటిఫికేషన్ వస్తే ఒక సంవత్సరంలో ఫుల్ఫిల్ చేయడానికి టైం పడుతుండే. సంవత్సరం అవుతుండే, సంవత్సరం 18 నెలలు కూడా అవ్వడం జరుగుతుండే. ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్ అనే జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది 2025 నుంచి. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంతకు ఎంత బడ్జెట్ ఎంత దాంది? 1,00,000 కోట్ల బడ్జెట్ అనుకుంటా. 1,00,000 కోట్ల బడ్జెట్‌లో 1,00,000 కోట్లు మీరు చదువుకున్నోళ్ళుండి ఎట్లా 1,00,000 కోట్లు ఇది జరుగుతది చెప్పండి స్కామ్? స్కామ్ జరిగిందండి. 1,00,000 కోట్లు జరిగింది. 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ 1,00,000 కోట్లు. అందులో కొన్ని కోట్ల కుంభకోణం జరిగింది. వాస్తవానికి అది అర్థం కాలేదు పబ్లిక్ కూడా. కాకపోతే టీఆర్ఎస్ అనేది తెలంగాణ పేరు మీద పెట్టేటకల్లా తెలంగాణ కోసం పోరాడిన నేతనే బరాబర్. కాకపోతే కానీ ఇలా మిగులు బడ్జెట్లో ఉన్నదాన్ని లోడ్ బడ్జెట్లోకి తీసుకురావడం జరిగింది. 2014 ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే కదా, ఉన్నప్పుడు అప్పుడు మిగులు బడ్జెట్లో ఉండే. అయితే నేను ప్రజెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫీల్డ్లో ఉన్నాను. అయితే గవర్నమెంట్ జాబ్స్ కూడా అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో వేస్తే ఒక నోటిఫికేషన్ వస్తే ఒక సంవత్సరంలో ఫుల్ఫిల్ చేయడానికి టైం పడుతుండే. సంవత్సరం అవుతుండే, సంవత్సరం 18 నెలలు కూడా అవ్వడం జరుగుతుండే. ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్ అనే జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది 2025 నుంచి.